అల్లుడవడానికి నేను కింకరుణ్ణి, నువ్వు పిల్లనివ్వరా అని కబురు చేయడమ్మా అని తానొచ్చాడా అని పొంగిపోయి వినయ విధేయతలతో ముందు వెళ్ళగానే ఆ పెళ్లి కొడుకు యొక్క కాళ్ళు కడిగేట. కాళ్ళు కడిగి పరవశించిపోయేట. ఆ మధ్యలో తెరబెట్టారట పార్వతీ పరమేశ్వరులకు. తెరబడితే మెరయంగా మధుపక్కము కర్రకంటు నికిచ్చి వెనుక కమనీయముగా మరిగట్ట నిచ్చి కన్యకు మరుగున తెరవార పంచమహితాత్మకుడై. ఆ మధ్యలో తెరపెడితే అటువైపు శంకరుడు కూర్చున్నాడు, ఇటువైపు పార్వతీదేవి కూర్చుంది. ఇవాళ మనం చాలా దోషభూయిష్టమైనటువంటి ప్రవర్తనతో ఉన్నాం. పెళ్లి అయిన తరువాత తెర పైకెత్తేంత వరకు, కన్యాదానం అయిపోయే వరకు పెళ్లి కూతురు పెండ్లి కూతురు పక్క పక్కన ఆసనముల మీద కూర్చుండరాదు. అలా కూర్చోపెట్టినది దుష్ట నక్షత్రమైతే ఎన్ని కడగండ్లో వస్తాయి. రిసెప్షన్ పేర్లు చెప్పి మనది కాని సంస్కృతితో పక్క పక్కన కూర్చోపెడుతున్నారు. కన్యాదానం అయిందా? ఇచ్చాడా తండ్రి గారు? ఏ అధికారంతో నువ్వు కూర్చోపెట్టావు నీ కూతుర్ని? ఎంత దారుణ అయిన విషయం చూడండి. అలా పెళ్లి కొడుకు పక్కన కూర్చోపెట్టేసి అందరూ వచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నక్షతలు వేసేసిన తర్వాత వాళ్ళు దంపతులు అయిపోతే అప్పుడు నువ్వు ఎలా కన్యాదానం చేస్తున్నావు? ఆవిడ ఇంకా కన్య ఏమిటి? భావన చేత మలినం అయిపోలేదు? అందరి దృష్టిని నువ్వు అలా కూర్చోపెట్టి నువ్వు కన్యాదాతవా? నువ్వు మగ పెళ్లి కొడుక్కి తండ్రివా? ఏది సంస్కారం? అలా కూర్చోపెట్టకూడదు. ఆడపిల్లకి అక్షతలు వేయించాలి, మగ పిల్లాడికి అక్షతలు వేయించాలి. కాబట్టి తెరపట్టారు. తెరబడి